ములుగు జిల్లా ఏట్రునాగారం మండలంలో గుడిసెలను జేసీబీ డోజర్ల సహాయంతో తొలగిస్తున్న అటవీ పోలీస్ శాఖ అధికారులపై గిరిజనులు కర్రలతో తిరుగుబడ్డట్టు తెలిసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఓకే స్వాతి, భూమి కోసం భుక్తి కోసం గిరిజనులు పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ములుగు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో గిరిజనులు నిర్మించుకున్నటువంటి ఆవాసాలను కూల్చేందుకు ఒకవైపు అటవీ శాఖ అధికారులు, మరోవైపు పోలీస్ శాఖ సిబ్బంది రావడంతో ఆగ్రహంతో ఉన్నటువంటి గిరిజనులు కర్రలతో వారిని తరిమినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక స్థానిక గిరిజనులను గుర్తించి ఇళ్లపై హక్కులు కల్పించాలని మంత్రి సీతక్కకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ములుగు జిల్లా ఏట్రునాగారం మండలం రోహిర్ అటవీ శాఖ పరిధిలో గత 2 ఏళ్లుగా మనం చూసినట్లయితే కనుక గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు అక్కడ ఆదివాసులు. అయితే ఈ యొక్క వారి గుడిసెలకు సంబంధించి జేసీబీలను అదేవిధంగా డోజర్ల సహాయంతో తొలగించేందుకు అటవీ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు అక్కడికి రావడంతో కర్రలతో వారిని గిరిజనులు తరిమినట్లుగా ఉన్నటువంటి వీడియోలు కూడా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో మరి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఇప్పుడనే కాదు, గతంలో కూడా మనం చూసినట్లయితే కనుక మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోజుకో చోట కూడా గిరిజనుల భూముల గొడవలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం మనం చూసినట్లయితే ఏట్రునాగారం మండలంలోని రాయబంధం గూడెంలో సోడి రమేష్ అనేటటువంటి రైతు భూమిలో మొక్కలు నాటుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ శాఖ అధికారులను వేడుకున్నాడు. పోడు రైతు సోడి రమేష్ అధికారులు వినకపోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటన మరవక ముందే మరో చోట గిరిజనుల గుడిసెల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇల్లు లేని నిరుపేద గిరిజనులు గత 2 ఏళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. రోహిర్ బీట్ పరిధిలోకి పోలీస్ ప్రొటెక్షన్స్తో అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో దాడులకు రావడాన్ని అక్కడ గిరిజనులు ఇప్పటికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో ఈ ఆగ్రహంతోనే వాళ్ళ అధికారులపైకి వాళ్ళను తరిమేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు 2 గుంటల్లో నివాసానికి ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాష్ట్రం ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఎవరైతే గొత్తికోయిల మాదిరిగా ఎకరాలు పోటు చేసుకోలేదు మేమని వాళ్ళైతే వాదన వినిపిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికైనా మంత్రి సీతక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని మాపైన అటవీ శాఖ అధికారుల దాడుల్ని వెంటనే ఆపాలి, లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఉద్యమాలకు మేము తెరలేపుతామని చెప్పేసి కూడా ఆదివాసీలు గిరిజనులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా గిరిజనుల యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి పరిస్థితి పైన దయ చూపి మరి మంత్రి సీతక్క ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి, హక్కులు కల్పించాలని చెప్పేసి అయితే వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది.